హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఇవాళ మా ఇంట్లో అయితే ఒక పూజ జరిగిపోతుంది. అది ఏం పూజ ఏంటనేది నేను ముందు చెప్తాను. అసలు పల్లెటూరులో పూజలు కానీ ఏవైనా ఈవెంట్స్ అంటే ఎలా జరుగుతాయి ఏంటనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఛానల్లో మెయిన్గా మీరు విలేజ్ థింగ్స్ చూడొచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే మార్నింగ్ 4 అయింది. లేచి అందరం స్నానాలు అవి చేసాము. ఇవాళ అయితే మనం భవానీలకి భిక్ష పెడుతున్నాము. దానికోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. మా అత్తమ్మ అయితే మాకంటే చాలా ముందే లేచేసి పొయ్యి వెలిగించి వంట అయితే స్టార్ట్ చేశారు. మా ఆడపడుచు భవాని పూజ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇలా షూట్ చేది ఫస్ట్ వ్లాగ్. నేను ఇప్పటికి వచ్చి ఇలా వ్లాగ్ షూట్ చేయలేదు. చూడాలి అసలు ఎలా షూట్ చేస్తాను ఏంటనేది. అసలు వ్లాగ్ ఏంటో చెప్పలేదు కదా. ఇవాళ అయితే మాకు ఒక స్పెషల్ డే ఉన్నది. అదేంటంటే భవానీలందరికీ భిక్ష పెట్టుకుంటున్నాం. ఎవరైతే కనకదుర్గ అమ్మవారి మాలను ధరిస్తారో వాళ్ళందరికీ కూడా ఇవాళ మేము మా ఇంటి దగ్గర భిక్ష పెట్టబోతున్నాము, మా ఊర్లో ఉన్న వాళ్ళకి. సో దాని గురించి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది మా అత్తమ్మకి ఎప్పటి నుంచో అనుకుంటున్నారనమాట, ఇలా భిక్ష పెట్టాలి అని చెప్పి. ఆవిడ ఎప్పటి నుంచో ఆ మాలని ఒక 8 సంవత్సరాలుగా వేసుకుంటున్నారు. సో అప్పటి నుంచి అనుకుంటున్నారనమాట, ఇలాగా మా ఇంటి దగ్గర పూజ పెట్టుకొని భిక్ష పెట్టుకోవాలి భవానీలకి అని చెప్పి. బట్ ఫైనల్లీ ఇప్పుడు అయిందనమాట. మనం ఎన్నిసార్లు అనుకున్నా అది ఎప్పుడు జరగాలి అప్పుడే జరుగుతుంది కదా. సో అలా అయితే ఇవాళ మేము భవానీలకి భిక్ష పెట్టుకుంటున్నాము. చాలా మెమరబుల్ అండ్ మాకు ఇది చాలా ప్రీషియస్ డే అనమాట. మా అత్తమ్మ కనకదుర్గ అమ్మవారిని చాలా ఎక్కువ నమ్ముతారనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఆవిడని కొలుస్తారు. సో అలాంటి ఆవిడ మాలను ధరించుకున్న వాళ్ళకి ఇలా భిక్ష పెట్టుకోవడం అనేది చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము. చూడాలి ఎలా జరుగుతుందో ఏంటని చెప్పి అమ్మ ఆశీర్వాదంతో అంత బాగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. సో చిన్నప్పటి నుంచి ఏ పండగలైనా ఏదైనా కూడా నాకు అప్పచెప్పేది వంట పనిలో ఒక్కటే పని ఉంది. అదేంటంటే ఊళ్ళో పూర్ణాలు ఉంటాయి కదా, అవి చేయడం. అదొక్కటే నేను సరిగ్గా చేస్తానని అదే నాకు అప్పచెప్తారు. అది కూడా ఏ సైజులో చేయాలి ఏంటని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారు. ఆ సైజుని బట్టి నేను చేస్తానన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఆ పని స్టార్ట్ చేయాలి ఫాస్ట్గా. నాకు ఈ పని చెప్పి మా భవానీలంతా కలిసి పూజ దగ్గరికి వెళ్ళారు. భవానీలంతా కలిసి ఊర్లో ఒక దగ్గర తల్లిని అయితే పెట్టుకున్నారు. అక్కడ పొద్దున్న సాయంత్రం పూజలు చేస్తారు, అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి పూర్ణాలన్నీ చేయడం కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఈ లోపు వాళ్ళు వచ్చేసారు. బంగాళదుంప కాబోలు శనగ కర్రీకి ప్రిపరేషన్. సాంబార్లోకి ఇవన్నీ సాంబార్లోకి కొబ్బరి పచ్చడికి కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి చేస్తే. ఇక్కడ మా బూర్లు స్పెషలిస్ట్ మా అత్తగారు ఉన్నారు. చెప్పండి. అనుకుంటున్నాను, చేయలేదు. పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టడమే కానీ పూజ పెట్టుకోలేదు. ఒకసారి పూజ పెట్టుకుందాం అని అనుకుంటున్నాం, పెట్టుకోవాలి. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. భవాని ఏదో చెప్తారంట, వినండి. చెప్తా రావణమత్త భవాని చెప్పండి. దొడ్డ భవాని చెప్పండి. జయ భవాని, అమ్మ భవాని, జయ భవాని చెప్పండి. ఈ వీడియోలో చాలా వరకు క్లిప్స్ అన్నీ నేను రాగా అలాగే ఉంచేసాను. ఎందుకంటే ఈ పనులన్నీ చేసేటప్పుడు వాళ్ళంతా ఎంత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ హ్యాపీగా చేస్తారని చెప్పి చూస్తారనేసి అలాగే ఉంచేసాను నేను. వీళ్ళంతా మేము ఒక్కరమే చేసుకోలేమని చెప్పి హెల్ప్ చేయడానికి వచ్చారు. విలేజెస్లో మన వాళ్ళు బయట వాళ్ళు అని ఏముండదో, అందరూ కలిసే ఉంటారు. అందరూ వరుసలు పెట్టే పిలుచుకుంటాము. ఎవరింట్లో ఏ ఈవెంట్ అయినా కూడా అందరం కలిసి ఇలా సరదాగా పనులు అయితే చేసుకుంటాము. జయ భవాని చెప్పండి. హాయ్ చెప్పావని. ఇప్పుడు డెకరేషన్ అయితే మేడ మీద చేయాలి. అమ్మవారిని తయారు చేయబోతున్నాము. అసలు ఎలా తయారు చేస్తాము ఏంటనేది
చూస్తూ ఉండండి. హాల్లో అయితే స్పేస్ చాలా తక్కువ అనమాట. సో భవనీలందరూ కూర్చొని కన్వీనియంట్గా పూజ చేయడానికి అవ్వదని చెప్పి ఇలా టెర్రస్ మీద అయితే అరేంజ్ చేసుకున్నాము. టెంట్ హౌస్ వాళ్ళతో మాట్లాడి ఇలాగ టెంట్ అయితే తెప్పించుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది మేడ మీద వేపిస్తున్నాము. మనకి ఎటు చూసినా పచ్చని వాతావరణం అయితే ఉంటుంది. సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర చూసారా వెనకాల పచ్చటి పొలాలు అదంతా కూడా ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది మనకి. భవానీ తల్లులందరూ వచ్చేసరికి మా ఇల్లు అంతా కలకల్లాడుతూ సరదాలతో నిండిపోయింది. ఇవాళ అమ్మవారి రూపం కాత్యాయని దేవి. ఆవిడకి ఇష్టమైన మందార పూల మాల అయితే తయారు చేస్తున్నాను. 50 మంది భవానీలకి అందరూ కలిసి భోజనం తయారు చేస్తున్నారు. భోజనాలు అయితే చాలా ఫాస్ట్గా అందరూ కలిసి చాలా బాగా చేశారు. కాదు నాన్న ఇప్పటి వరకు బొమ్మలు పెట్టారు. వంట పని అయిపోయాక ఇంకెక్కడ మా ఆడపడుచు భవాని అయితే అమ్మవారిని తయారు చేయడం పనిలో అయితే పడ్డారు. అమ్మవారిని అటు సైడ్ పెడదామని అయితే ఫస్ట్ అనుకున్నాం, కానీ టెంట్ హౌస్ వాళ్ళు ఇటు సైడ్ ఎండ తగలకుండా టెంట్ ఇలా వేశారు. ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ని కర్రలు వేసి కట్టి అలా పెడదాం అనుకున్నాము. ఇలా అయితే ఈ టెంట్ హౌస్కి పెట్టేయచ్చు కదా, ఈజీగా అయిపోతుందని చెప్పి ఇటు సైడ్ షిఫ్ట్ చేసాము. ఇంకా బ్యాక్ డ్రాప్ని పిన్నులు పెట్టి ఆ టెంట్కి అయితే సెట్ చేసాము. తర్వాత ఇక్కడ టీపై వేసుకొని దాని మీద జాకెట్ ముక్క, బియ్యం, కుంకుమ వేసుకొని అమ్మవారిని రెడీ చేయడానికి బిందె అది పెట్టుకున్నాము. అమ్మవారి ఫేస్ పెట్టుకోవడానికి సపోర్ట్గా కొబ్బరికాయ. ఈ లోపు ఇక్కడ ఇంకొక అత్త వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి. ఆవిడ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకా మా ఆడపడుచు భవాని కోసం అయితే చెప్పనవసరం లేదు. ఆవిడ లేకుండా మా ఇంట్లో ఏ ఈవెంట్ జరగదనమాట. అంటారు కదా ఆడపిల్లలు ఉంటేనే దేదన్నా అందం అని చెప్పి, అలాగా ప్రతి ఈవెంట్కి తనైతే కంపల్సరీ ఉంటుంది. లేకపోతే మాకు ఆ ఈవెంట్లో చాలా వెల్తీగా అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా తనని తీసుకొచ్చేస్తాము. ఇక్కడ ఈ లోపు ఇంకొక అత్త వచ్చారు హెల్ప్ చేయడానికి. ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్ప్ చేశారండి. వంటల్లో కానీ పైన కానీ అంతా కూడా చాలా హెల్ప్ చేశారు. బేసిక్గా విలేజెస్లో ఏ ఈవెంట్ అయినా కూడా అందరి ఇంట్లోనే అందరం కలిసి చేసుకుంటాము. ఫైనల్గా అమ్మవారికి చీర కట్టడం అయితే అయిపోయింది. చాలా బాగా కుదిరింది అనమాట. చీర చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ వడ్డానం పెట్టేసి ఇంక ఫైనల్ టచ్గా వస్తువులు అవన్నీ కూడా వేసేసాము. అమ్మవారిని తయారు చేసాక ఎంత నిండుగా అనిపించారండి, ఎంత అందంగా అనిపించారో. చాలా బాగా రెడీ చేశారు మా బావని. ఇక్కడ అమ్మవారికి హెయిర్ అయితే సెట్ చేస్తున్నాం. నార్మల్గా ఎప్పుడు జడ వేసేవాళ్ళం, బట్ ఎప్పుడు జడ వేస్తున్నాం కదా అని చెప్పేసి ఇలా లూజ్ హెయిర్గా అయితే పెట్టాము. వాళ్ళ అమ్మవారి రూపం అయితే కాత్యాయని దేవి. ఆవిడకి ఇష్టమైనది పసుపు రంగు చీర అనమాట. కానీ మేము అమ్మవారిని తయారు చేయడం అనేది లాస్ట్ మినిట్లో అనుకున్నాము. సో అప్పటికప్పుడు చీర అయితే సెట్ అవ్వలేదు. ఇది కొత్త చీర ఉంటే ఆ చీర కట్టేసామన్నమాట. నేనైతే ఎల్లో కలర్ చీర నా దగ్గర ఉన్నది కట్టుకున్నాను. బట్ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి. అమ్మవారిని రెడీ చేశాక మేము కానీ అమ్మవారికి కానీ ఒక్క ఫోటో కూడా తీసుకోవడం అవ్వలేదు. అంత బిజీ అయిపోయిందనమాట. బట్ డెకరేషన్ కానీ అమ్మవారి చీర కానీ జ్యువెలరీ అదంతా కూడా చాలా బాగా సెట్ అయింది. ఇక్కడ మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు డెకరేషన్కి. ఇంతలో మా చిట్తలు కూడా వచ్చేసింది. ఇంకా వీళ్ళంతా చేయలేకపోతున్నారు, నేను వస్తేనే కానీ అవ్వదు అలా అని చెప్పి డెకరేషన్ అయితే చేయడానికి వచ్చేసింది అనమాట. పక్కన ఇంకా అరటి చెట్లు అవి పెట్టేశాము, పీట పెట్టేశాము. నేను తయారు చేశాను కదా అమ్మవారికి మాల. ఆ మాలని ఫస్ట్ మెల్ల వేద్దామని అనుకున్నాము, బట్ అలా బాగాలేదని చెప్పి ఇలా వెనక నుంచి వేశాను. చాలా బాగా కుదిరింది. సైడ్స్లో మొక్కలు పెడితే బాగుంటుంది కదా అని అనిపించింది. సో మనకి ఫ్రంట్లో మొక్కలు ఉన్నాయి కదా, అవి తెచ్చి పెట్టేశాము. తర్వాత ఇంకా పువ్వులతో డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పక్కన వినాయకుడిని పెట్టి డెకరేషన్ చేసాము. విలేజెస్లో ఉన్న వాళ్ళైతే ఏది కొనవసరం లేదండి. మనకు మ్యాక్సిమం అన్నీ ఇక్కడే దొరికిపోతాయి. ఈ అరటి చెట్లు కానీ పువ్వులు కానీ ఏవి మేము కొనలేదు. కొన్ని బంతి పువ్వులు అవి మాత్రం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ చిన్న చిన్న మణికంటలు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా వచ్చిన భవానీలందరికీ ఒక్కొక్కరుగా కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి పూజకైతే ఆహ్వానించడం జరిగింది. ఈ లోపు గురుభవాని అయితే వచ్చేసారు. మా దంపతులు ఇద్దరం కలిసి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి ఆయన్ని పూజకైతే ఆహ్వానించాము. ఆ దుర్గాదేవి ఆశీర్వాదంతో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. భవానీలందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. మాలను ధరించడం వల్ల వాళ్ళందరి మొహాలు ఎంతో తేజస్సుతో అమ్మవారిలా వెలిగిపోతున్నాయి. ఆ అమ్మవారికి ఉన్న అన్ని రూపాలు ఒక్కొక్కరుగా ఇలా మా ఇంట్లోకి పూసుకు వచ్చారేమో అన్నట్టు అనిపించింది.
శాశ్వతాయ మంగళం శంకరే మనోహరాయ శాశ్వతాయ మంగళం గజాననాయ నిత్య శుభమంగళం మంగళం మంగళం నిత్య శుభమంగళం జై దుర్గా జై జై దుర్గా మాయమ్మ దుర్గా తల్లి దుర్గా తల్లి దుర్గా మాయమ్మ దుర్గా నేబలి దుర్గా నారు దుర్గా నారు దుర్గా నేబలి దుర్గా నేబలి దుర్గా నారు దుర్గా కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి పువ్వుల తల్లి పువ్వుల తల్లి జై దుర్గా దుర్గమ్మ గాజులు 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 కలగల గజ్జలు 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 కలగల గజ్జలు 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 కలగల గాజులు 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 కలగల మానన దేశం మా ఇంటి పూజకి ఆ బెజవాడ కనకదుర్గ కదిలొచ్చింది. ఎంత పుణ్యం చేసుకున్నామో అనిపించింది. తర్వాత మా అత్తగారి మీద కూడా వచ్చారనమాట. నాకైతే చాలా భయం వేసింది దగ్గరికి వెళ్ళడానికి. తర్వాత మా అత్తగారి రూపంలో కూడా వచ్చారు. వీడియో తీయలేదు, నాకు తెలియకుండానే కంట్ల నుంచి నీళ్ళు కారిపోయాయి. ఇక్కడైతే బావనీళ్ళకి పెట్టడానికి ఏమేమి వెరైటీస్ చేసాం అన్నది వీడియో తీస్తుంది. నాకు ఫస్ట్లో వీడియో తీయడానికి అవ్వలేదు, ఇది లాస్ట్లో అనమాట. ఈ మిగిలిన ప్రసాదం అంతా కూడా ఏది వేస్ట్ చేయము. ఇదంతా కూడా వీధిలో వాళ్ళందరికీ ప్రసాదంగా పంచాము. ఎవరింట్లో ఏ ఈవెంట్ జరిగినా కూడా అలాగే చేస్తారు. ఇక్కడైతే భవానీలకి భిక్ష పూర్తయ్యాక తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. డెకరేషన్ చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తీసేటప్పుడు అంత బాధగా ఉంటుంది. అమ్మవారిని డెకరేషన్ అదంతా కూడా అస్సలు తీయాలనిపించలేదు, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత అందంగా వచ్చింది. ఏది పాడవకుండా జాగ్రత్తగా తీసి మళ్ళీ అన్నీ జాగ్రత్తగా దాచిపెట్టేస్తానన్నమాట. మళ్ళీ ఇవన్నీ ఎక్కడో అక్కడ జాగ్రత్తగా సర్దేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉంటే దానికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంత బాగా యూజ్ చేసుకున్నాం అన్నాం కాదు, ఎంత బాగా మళ్ళీ దాచిపెట్టుకొని ఉంచుకున్నాం అన్నది కూడా మనం. ఇవన్నీ అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఇదంతా కూడా పీట ఇవన్నీ దేనికది సపరేట్గా నేను నా ఫేస్ బాక్స్ ఉంటుంది ప్యాక్ చేసి దేనికది వేరే వేరేగా కవర్లో పెట్టేసి పెద్ద బాక్స్ చూసారు కదా, ఇందులో అయితే ప్యాక్ చేసి వస్తాను. ఇది మా బర్త్డేకి ఈవెంట్స్కి ఇంట్లో ఏ పార్టీస్ ఈవెంట్స్ ఏం చేసుకున్నా కూడా మొత్తం డెకరేషన్ స్టఫ్ అంతా కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. సో ఇవి కూడా ఇప్పుడు ఇందులో అయితే సర్దేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతే. ఇంకా బాయ్.